హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. మనం ప్రీవియస్ సెషన్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన కాన్సెప్ట్ అండ్ కొన్ని బేసిక్ మోడల్స్ సాల్వ్ చేసాం కదా, ఎగ్జామినేషన్ మోడల్స్. ఈరోజు మనం ఈ సెషన్స్లో సేమ్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామినేషన్ మోడల్స్ ఎలా అడుగుతారో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినవి చూద్దాము. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, సో మనం లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్లో అయితే గ్రూప్ డికి ఫ్రీ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. అది గ్రూప్ డి ప్లేలిస్ట్ మన లక్ష్య సాధన ఛానల్లో ఉంది. ఒకసారి విజిట్ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి వరుసగా చూసుకుంటారండి. మీకు అన్ని నీట్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతామండి. ఓకే, లేట్ చేయకుండా మనము సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా The speed of a man in still water is 28/3 km/h. He takes 3 times the time taken in the upstream as in downstream. What is the velocity of the current or the stream? నిశ్చల నీటిలో మనిషి వేగం గంటకు 28/3 km/h. అతను దిగువకు ఉన్న సమయం కంటే పైకి ప్రవహించే సమయం 3 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటాడు. ప్రవాహం యొక్క వేగం ఎంత? ఓకే, సో ప్రీవియస్ వీడియోలో చెప్పినాం కదా, మన స్పీడ్ డయాగ్రామ్ అని నేర్చుకున్నాం. స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం ఫస్ట్. సో స్పీడ్ డయాగ్రామ్ అనుకునేది ఇది రివర్, ఓకే, ఇదేమో డౌన్ స్ట్రీమ్, ఇదేమో అప్ స్ట్రీమ్. ఇప్పుడు ఏమన్నాడు, 28/3 అనేది ఎ మ్యాన్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. నిశ్చలంగా ఉన్న నీటిలో, అంటే నిలకడగా ఉన్న నీటిలో మనిషి వేగం ఎంత? 28/3 km/h అని చెప్పాడు. హీ టేక్స్ థ్రైస్ ద టైమ్ టేకెన్ ఇన్ ద అప్ స్ట్రీమ్ యాజ్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఓకేనా, సో అతను డౌన్ స్ట్రీమ్లో 1 అవర్లో పోతే అదే అప్ స్ట్రీమ్లో టైం 3 అవర్స్ తీసుకుంటాడని ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఏమి 1:3 టైం రేషియో ఇది. ఓకేనా, ఇది టైం రేషియో ఇచ్చాడు. మనం ఏం నేర్చుకున్నాం? స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అని చెప్పాను కదా. అప్పుడు స్పీడ్స్ ఏమవుతాయి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్లో 1, డౌన్ స్ట్రీమ్లో 3. ఓకేనా, ఇది 1x, ఇది 3x అనుకోండి. సో ఇది కామన్ మల్టిప్లయర్. అయితే ఇప్పుడు ఏం చెప్పినాడు, ఏం కనుక్కోవాలా? వాట్ ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ ద కరెంట్ అది కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ 1, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 3 కదా. మనకి స్టిల్ వాటర్ గారు కనుక్కునేది అట్లా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ x+y / 2 కదా. సో ఇదేమో 3, ఇదేమో 1 / 2. అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ / 2 అనమాట. అంటే 4/2, దట్ ఈస్ 2. ఇదేమో 2 parts 2x అండి, 2 partsకి ఈక్వల్. ఇప్పుడు కరెంట్ స్పీడ్ కనుక్కుందాం. కరెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ / 2 అంటే 3 - 1 / 2 అంటే 2/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 parts. మనకి ఇప్పుడు చూడండి, కరెంట్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత వచ్చింది? 2 parts వచ్చింది కదా. ఈ 2 parts వాల్యూవే 28/3 km/h అయితే మనం ఏం కనుక్కోవాలి? కరెంట్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? ఇందాక వచ్చింది కదా, 1 part. ఓకేనా, 3 - 1 2, 2/2, దట్ ఈస్ 1 part వచ్చింది కదా. ఈ 1 part వాల్యూ ఏమైనా కనుక్కుంటాం ఇంటూ 1. ఓకే, ఇది రేషియో ప్రపోర్షన్లో చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 28 డివైడెడ్ బై, ఒక నిమిషం, 28/2 × 3. ఈ 2, 3 అనేవి మల్టిప్లికేషన్లో వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది? 2 14s are 28. దట్ ఈస్ ఫైనల్గా ఏమైంది? 14/3 మిగిలింది. సో అదే మన ఆన్సర్ అండి, 14/3 km/h. ఓకేనా, మనం ఏం చేసాము? ఈ రేషియోని స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనే ఒక లాజిక్ని ఉపయోగించి చేసేసామండి ఇది. ఓకే, ప్రీవియస్ సెషన్లో కూడా చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఏ సేలర్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 24 km ఇన్ అప్ స్ట్రీమ్ అండ్ 36 km ఇన్ డౌన్ స్ట్రీమ్ అండ్ టేక్ 6 hours ఈచ్ టైమ్. ఓకే,
ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఒక నావికుడు నీటి ప్రవాహానికి ఎగువన 20 కిలోమీటర్లు మరియు దిగువన 36 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రతిసారి 6 గంటలు తీసుకుంటాడు సమయాన్ని. నీటి ప్రవాహ వేగాన్ని కనుగొనండి. స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం. సో ఇక్కడ ఎంత పోయినాడు, 24 కిలోమీటర్స్ పోయినాడు. ఎంత టైంలో, 6 అవర్స్లో. అంతే ఎంత వస్తుంది, 6 4 24, 4 అవర్స్ 4 కిలోమీటర్ పర్ అవర్ అప్ స్ట్రీమ్ స్పీడు. మళ్ళీ డౌన్ స్ట్రీమ్లో 36 కిలోమీటర్ పోయినారు, 6 అవర్స్ తీసుకున్నారు. అంటే ఎంత, 6 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు వచ్చిందా. సో ఇక్కడ ఈచ్ టైం అన్నది చూడండి, టేక్ 6 అవర్స్ ఈచ్ టైం. సో అప్ స్ట్రీమ్ పోయినప్పుడు 6 కిలోమీటరే, డౌన్ స్ట్రీమ్ పోయినప్పుడు కూడా 6 అవర్సే తీసుకున్నాడు. ఓకేనా, టైం. సో దాన్ని బట్టి మనం ఏం చేసినాం, అప్ స్ట్రీమ్ స్పీడ్ 4 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమో 6 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఏమవుతుంది, స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు x minus y divided by 2. అంటే 6 minus 4/2, that is 2/2, that is 1 kilometer per hour. ఓకే, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2, దాన్నే మనం XY అనుకుంటాం. ఓకే, ఎంత వచ్చింది, 1 కిలోమీటర్ పర్ అవర్. దట్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 4 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, స్పీడ్ డయాగ్రామ్ వేసుకోండి. సో స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఎంత, ఇది 4 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్, ఏ బోట్ గోస్ 40 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ అండ్ 12 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ ఇన్ 4 అవర్స్. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాడు, ఒక బోటు డౌన్ స్ట్రీమ్లో 40 కిలోమీటర్ డిస్టెన్స్ని అండ్ అప్ స్ట్రీమ్లో 12 కిలోమీటర్ డిస్టెన్స్ని ఎంతసేపులో పోయింది, 4 అవర్స్లో వెళ్ళొచ్చింది. అయితే ఏం కనుక్కోవాలా, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఓకే, ఇది కనుక్కోవాలి. ఏమన్నా, ఒక ప్రవాహం వేగం గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఉంది. ఒక పడవ 4 గంటల్లో 40 కిలోమీటర్ల దిగువకు మరియు 12 కిలోమీటర్ల దిగువకు వెళ్ళగలదు. నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత. ఓకే, ఇప్పుడు దీన్ని సంథింగ్ ఎక్స్ అనుకోండి. ఓకేనా, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 4 కదా, అంటే బోట్ స్పీడ్ మైనస్ రివర్స్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అవుతుంది ఎక్స్ ప్లస్ 4. ఓకేనా, ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు చూడండి, టైం ఇచ్చాడు కదా 4 అవర్స్. అంటే ఈ 12 కిలోమీటర్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో పోయింది, ఎక్స్ మైనస్ 4 ప్లస్ నెక్స్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో, ఎక్స్ ప్లస్ 4 స్పీడ్తో. సో ఎంతసేపట్లో పోయింది, 4 అవర్స్లో పోయింది. అంతేనా, మనం కరెక్ట్ టైంని ఈక్వల్ చేసుకున్నాం. ఓకేనా, డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈస్ టైం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసే బదులు ఎగ్జామ్లో కూడా మీరు ఆప్షన్ చెకింగ్ చేయండి, త్వరగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడు, లోయెస్ట్ ఆప్షన్ 10 ఉంది, హైయెస్ట్ ఆప్షన్ 16 ఉంది. సో మిడిల్ వన్ తీసుకోండి, 12 తీసుకోండి. 12 బై ఎక్స్ ప్లస్లో 12 పెట్టండి, 12 మైనస్ 4 8 ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది, 40 బై 12 ప్లస్ 16, 12 ప్లస్ 4 16, ఎక్స్ ప్లస్లో పెడితే అనమాట, ఈజ్ ఈక్వల్ టు 4. క్యాన్సిల్ చేయండి ఒకసారి, అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తే మన ఆన్సర్ రైట్ అనమాట. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే అది ఇక్కడ కూడా 4 రావాలి. ఓకేనా, 4 3 12, ఇక్కడ 4 2 8, ఇక్కడ 4 10 40, 4 4 16. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏమొచ్చింది, 3/2 ప్లస్ 10/4 వచ్చింది. సో
ఇప్పుడు 3/2 అంటే ఎంత? ఇక్కడ 1.5 ప్లస్ 10/4 అంటే 2.5 ఈజ్ ఈక్వల్ టు 4. 4 ఈజ్ ఈక్వల్ టు 4. సో మన ఆప్షన్ కరెక్ట్. సో ఇక్కడ ఏమో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? 12 km/h. ఓకే, ఆప్షన్ చెకింగ్ చేసాం, మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇలా చేయండి. ఒకవేళ మీరు సాల్వ్ చేయాలంటే మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తుంది, కొద్దిగా ల్యాగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 35 km in the direction of stream in 5 hours and returns in 7 hours. Find the speed of the boat in still water. ఒక పడవ ప్రవాహం దిశలో 35 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేసి 7 గంటల్లో తిరిగి వస్తుంది. నిశ్చల నీటిలో పడవ వేగాన్ని కనుగొనండి. ఓకేనా? సో లిటరల్గా చూస్తే ఇక్కడ ఏమైంది, బోట్ అనేది డౌన్ స్ట్రీమ్లో 35 కిలోమీటర్స్ పోయింది, అప్ స్ట్రీమ్లో కూడా 35 కిలోమీటర్స్ పోయింది. ఎంత టైంలో? డౌన్ స్ట్రీమ్లో 5 hours, అప్ స్ట్రీమ్లో 7 hours. సో ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? 35/7 ఎంత? 5 km/h కదా. ఇక్కడ 5 7s 35, 7 km/h. డైరెక్ట్ వేసేస్తున్నానండి. డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్. ఓకే, ఇప్పుడు ఏం కనుక ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ ఏం తెలుసు మనకి? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2, అంటే x+y/2 చేసినాను ఇందాక. 5 + 7/2 కదా, అంటే 12/2, దట్ ఈస్ 6 km/h అన్నమాట. సో ఆన్సర్ ఎంత? 6 km/h. ఓకే, సేమ్ చేసే ప్రాసెస్ అంతా ఒకటే అండి, మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది మొత్తం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై బోట్ ఇన్ ద అప్ స్ట్రీమ్ అండ్ ద టైమ్ టేకెన్ ఇన్ ద డౌన్ స్ట్రీమ్ కవర్డ్ సర్టైన్ డిస్టెన్స్ ఈజ్ 4:1. ఓకే, మనకి టైం రేషియో ఇచ్చాడు. సో అప్ స్ట్రీమ్లో 4 తీసుకుంటే డౌన్ స్ట్రీమ్లో 1 తీసుకోండి. ఓకేనా? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్స్ ఆఫ్ ది బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. చెప్పాను కదా, డైరెక్ట్ క్వశ్చన్ అండి. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. సో స్పీడ్ రేషియో ఏమవుతుంది? ఇదేమో 1 అవుతుంది, ఇదేమో 4 అవుతుంది, రివర్స్ అవుతుంది. సో 4:1 అనేది టైం రేషియో అయితే స్పీడ్ రేషియో 1:4 అయిపోతుంది. ఓకే, మన ఆప్షన్ సి అన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ టేక్ ట్వైస్ ద టైమ్ టు రైడ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ యాజ్ కంపేర్ టు ద రైడ్ ద బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద బోట్ టు ద స్ట్రీమ్ ఇన్ ద కరెంట్ వాటర్. ఓకే, ఒక వ్యక్తి దిగువన పడవను నడపడానికి తీసుకునే సమయం కంటే ఎగువన పడవను నడపడానికి 2 రెట్లు ఎక్కువ సమయం తీసుకుంటాడు. ప్రస్తుత నీటి పడవకు ప్రవాహానికి ఉన్న నిష్పత్తి ఎంత? ఓకే, చూద్దాం. సేమ్ మనకి టైం రేషియో ఇచ్చాడు. అప్ స్ట్రీమ్లో 2 తీసుకుంటే డౌన్ స్ట్రీమ్లో 1 తీసుకుంటాడు. ఇప్పుడు మనకి స్పీడ్స్ ఏమవుతాయండి? ఇక్కడేమో 1 అవుతుంది, ఇక్కడేమో డౌన్ స్ట్రీమ్లో 2 అవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది స్పీడ్ రేషియో. ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ టు, నెక్స్ట్ ఏమన్నాడు? కరెంట్ స్పీడ్ రేషియో కనుక్కోమన్నాడు కదా. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇదేమవుతుంది? కరెంట్ డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. 2 క్యాన్సిల్, ఇక్కడేమో 3, ఇక్కడేమో 2 - 1 1. ఎంత వచ్చింది? 3:1. అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అండి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమి? స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ కరెంట్ స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2.
ఓకే, ఈ రెండు చాలా చోట్ల యూజ్ అవుతాయండి. ఓకే, మనం ఇక్కడ కూడా చూడండి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. దీన్ని కూడా ప్రతి చోట వాడుతున్నాం. ఇది కూడా మీరు గమనించాలి, నోట్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, మన కంటెంట్ నచ్చితే, మీకు వర్త్ అనిపించి, మీకు ఎగ్జామ్ కోసం పనికి వస్తుందంటే ఫస్ట్ లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని రీచ్ పెంచుతారని ఆశిస్తున్నాను. ఓకే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ద స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 3 km/h అండ్ ద స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 5 km/h. ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు స్విమ్ 26 km డౌన్ స్ట్రీమ్ ఈజ్. ఓకే, స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం. ఇప్పుడు ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంత, ఇది 3. ఓకే, నెక్స్ట్ స్టిల్ వాటర్ ఎంత, 5 కదా. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ పోతే ఇదేమో 8, అప్ స్ట్రీమ్ పోతే 2. 5 - 3 2 కదా, అలా వేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు స్విమ్ 26 km డౌన్ స్ట్రీమ్. అంటే డౌన్ స్ట్రీమ్లో 26 km స్విమ్ చేశాడంత. అయితే ఎంత టైం తీసుకుంటాడు, ఇది స్పీడ్ 8 km/h కదా. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనం ఏం కనుక్కున్న టైం కదా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈజ్ 26/8. అంటే 2తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 13/4 కదా. అంటే ఎంత వస్తుంది, 4 3s are 12, ఇంకా 1 మిగులుతుంది కదా, 1/4. 3 1/4. దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం, ఆప్షన్ ఏ. అది ఎలా చెప్తాను చూడండి, 13ని 4తో డివైడ్ చేయాలి. 4 3s కదా, 12, 1 ఉంటుంది, అంటే 3 1/4. 3 1/4 ఇలా రాసుకుంటాం మిక్స్డ్ ఫ్రాక్షన్. ఓకే, ఎవరైనా ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది, ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలా చేయాలి చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ బోట్ మూవింగ్ ఇన్ ద అప్ స్ట్రీమ్ takes 8 hours 48 minutes to cover a distance, while it takes 4 hours to return the starting point in the downstream. Find the ratio of the speed of the boat to the speed of the still water. సో ఇలాంటి క్వశ్చన్ ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ చేసామండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకొని ఒకసారి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా సింప్లెస్ట్ వేలో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. మెటీరియల్ కూడా మీకు ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుందండి. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకొని ప్రాక్టీస్ చేసి దీని ఆన్సర్ అయితే నాకు కమెంట్ చేయండి. ఓకే, ఎవరు చేస్తారో చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ sailor covers 2 kilometers in upstream in 1 hour and a distance of 1 kilometer in the downstream in 10 minutes. Okay, find the speed in still water. ఓకే, స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం. చూడండి, అప్ స్ట్రీమ్లో డిస్టెన్స్ ఎంత, 2 kilometers వెళ్ళినాడు. ఎంత టైంలో, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 hour. అంటే స్పీడ్ ఎంత, 2 km/h కదా. డైరెక్ట్గా 2 km/h. నేను డైరెక్ట్ వేస్తున్నానండి, చేయడం లేదు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం వేసి మళ్ళీ ఇవి రెండు సబ్స్టిట్యూట్ చేసి చేయడం లేదు, డైరెక్ట్గా చేసేస్తున్నాను. 2 km/h. నెక్స్ట్ ఏమన్నాడు, 1 kilometer ఇన్ ద డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 minutes. ఓకే, డౌన్ స్ట్రీమ్లో ఎంత, 1 kilometer, టైం ఎంత, 10 minutes కదా. దీన్ని km/hలోకి మార్చుకుంటే, అది హవర్లోకి మార్చుకుంటే 10/60. అంటే స్పీడ్ ఎంత, 6 km/h అనమాట. 0 0 క్యాన్సిల్ అవుతుంది, ఈ 6 అనేది పైకి వస్తుంది. డైరెక్ట్గా వేసేస్తున్నాను షార్ట్కట్, 6 km/h. అయితే ఇప్పుడు ఏమన్నారు, ఫైండ్ ద స్పీడ్ అండ్ స్టిల్ వాటర్. మనకి అప్ స్ట్రీమ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ తెలుసు. సో రివర్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 2 డివైడెడ్ బై 2, అంటే 4/2. దట్ ఈస్ ఎంత వస్తుంది, 2 km/h. ఓకే, మన ఆప్షన్. ఓకే, మనం ఏం కనుక్కున్నాం, రివర్స్ స్పీడ్ కనుక్కున్నాం. మనకేం అడిగినాడు, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. సో
speed of the boat in still water is equal to 6 plus 2 divided by 2, that is 8 by 2, that is 4 కిలోమీటర్ పర్ అవర్. సో మన ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా, 4 కిలోమీటర్ పర్ అవర్. సో మనం ఫస్ట్ కనుక్కుందేమో స్టిల్ ఇది కరెంట్ స్పీడ్ అనమాట, రివర్స్ స్పీడ్. మనకు అడిగిందేమో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కాబట్టి ఇలా చేసామన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఈ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బోట్ starting from point P goes down to point Q in 3 hours and return back from point Q to P in 4 hours. If the speed of the water is 3 km per hour, find the speed of the boat in still water. ఓకేనా, ఇప్పుడు ఏమంటే స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం. మనకి ఏమి ఇచ్చాడు, 3 km per hour అనేది ఏమి రివర్స్ స్పీడ్. ఓకేనా, 3 km per hour. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ పాయింట్ పి గో డౌన్ టు PQ ఇన్ 3 hours. అంటే డౌన్ స్ట్రీమ్లో టైం ఎంత తీసుకుంది, 3 hours తీసుకుంది. అండ్ రిటర్న్ బ్యాక్ ఫ్రమ్ పాయింట్ Q ఇన్ 4 hours. అంటే అప్ స్ట్రీమ్ రివర్స్ పోయేటప్పుడు 4 hours తీసుకుంది. ద స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఈజ్ 3 km per hour. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో మనకైతే టైం రేషియో అనేది ప్రొవైడ్ చేశాడు. ఇప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది, మనకు తెలిసిన బండ గుర్తేమి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అన్నప్పుడు ఇది 3, ఇదేమో 4 అయిపోతుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్ చేసాము, మళ్ళీ చేస్తాం చూడండి. ఇప్పుడు రివర్స్ స్పీడ్ మనకు 3 ఇచ్చాడు. ఓకే, రేషియో ప్రకారం కనుక్కుంటే ఇది 4, ఇది 3 కదా. 4 + 3, 4 - 3 ఎంత, 1. 1/2 పార్ట్స్ కదా. ఈ 1/2 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చారండి, 6 కదా. సారీ, 3 కదా. స్పీడ్ ఆఫ్ ది రివర్ 1/2 పార్ట్స్ వాల్యూ 3 km per hour అయితే మనం ఏం కనుక్కోవాలా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే ఎంత, 3 + 4 ఎంత, 7. 7/2 పార్ట్స్ వాల్యూ కనుక్కుందామా. సో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పార్ట్స్ వాల్యూ 3 అయితే 7/2 పార్ట్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఈ 2 పైకి వస్తుంది కదా. 3 × 2 × 7/2, 2 క్యాన్సిల్, 7 × 3 = 21 km per hour. ఆప్షన్ డి అనమాట. ఓకే, మనం సింపుల్గా యూజ్ చేస్తున్నామండి. మనకి ఎక్స్లు వైలు అనుకోకుండా డైరెక్ట్గా షార్ట్ కట్స్లో చేసేస్తున్నాం. ఏమంటే మనం తీసుకున్న కొన్ని లాజిక్స్ వచ్చేసి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనే ఈ లాజిక్ని మనం ఎక్కువ వాడతాము. అండ్ ఆల్సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఆఫ్ టైం డివైడెడ్ బై 60 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్, దాన్ని కూడా వాడతాము. చాలా ఈజీ వేస్లో అయితే వచ్చేస్తాయండి. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ మోడల్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఇందులో కవర్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక విషయం ఏమంటే, మీకు ఈ PDF కావాలంటే మన టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రివిజన్ చేయండి. ఇంకా మీకు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే క్లాసెస్లో ఒకసారి కమెంట్ చేయండి, ఒకసారి చూద్దామండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.